సో ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ లంచ్లో మీరు ఎప్పుడైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. లంచ్లో తీసుకుంటారని జస్ట్ 1 చపాతీ ఆర్ 1 రోటీ యాడ్ చేయండి. నమస్తే, నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. యోగా క్లాసెస్తో పాటు మీ బాడీకి తగ్గట్టు డయట్ కూడా ఉంటుంది. సో ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ లంచ్లో మీరు ఎప్పుడైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. లంచ్లో తీసుకుంటారని జస్ట్ 1 చపాతీ ఆర్ 1 రోటీ యాడ్ చేయండి. ఒకవేళ కుక్డ్ ఫుడ్ తీసుకుంటారంటే చిన్న బౌల్ ఆఫ్ కుక్డ్ రైస్, కీన్వా, మిల్లెట్స్ అలా మీకు ఏది కావాలో అది ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా? బ్రేక్ఫాస్ట్కి తీసుకుని మీరు డైరెక్ట్ తినేసేయచ్చు. వెయిట్ లాస్కి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ కొంచెం గిన్నెలో ఆయిల్ వేసేసుకుందాము. ఇది కొంచెం వేడాక మనం పోసేసుకోవడమే. ఫస్ట్ ఇది ప్రాసెస్ స్టార్ట్ అయ్యే కంటే ముందే మిల్ మేకర్ సోయా తీసుకొని వీటిని హాట్ వాటర్లో ఒక 20 minutes సోక్ అవ్వనివ్వండి. మనకి సోక్ అయ్యాక మంచిగా ఇలా ఉబ్బుతాయి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు దీంట్లోనే పెరుగు వేసేసుకొని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు. మీకు మ్యారినేట్ చేసుకోవాలని ఉంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయండి. కానీ పెరుగు వేయదు. పెరుగు ఎప్పుడు కుకింగ్ చేయకూడదు, అసలు మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి బిర్యానీలు తింటున్నారంటే ఓకే, కానీ మనం చేసుకునే రోజు లైఫ్లో డే టు డే లైఫ్లో పెట్టుకోకూడదు అలాంటివి. నేను పోస్ట్ మర్చిపోయాను. సో పోస్ట్ వేసేసుకోండి మీరు. ఆవాలు, జీలకర్ర, దాంతోపాటు కొంచెం ఉల్లిపాయ వేసేసుకొని కొంచెం గోల్డ్ ఇద్దాము. కొంచెం సాల్ట్ వేసాను జస్ట్ మంచి గోల్డ్ లాంటి. ఇది వెయిట్ లాస్కి చాలా చాలా మంచిది, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఏదైనా సరే కొంచెం సింపుల్గా ఉంటే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. పెద్ద పని అనుకోండి, ఇంత బిజీ లైఫ్లో చేసుకోవాలంటే ఆలోచిస్తారు. సో మనకి హెల్త్ కూడా కావాలి కదా, మనం ఎంత బిజీగా ఉన్నా. సో అందుకే ఇలాంటి రెసిపీస్ ప్రిఫర్ చేసేసేయండి. హెల్త్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. దీంట్లోనే ఎండుమిర్చి వేసేసుకుందాం. జస్ట్ మీ టేస్ట్కి తగినంత వేసేసుకోండి. నాకు కొంచెం కారం ఇష్టం అని తెలుసు కదా మీకు, సో నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. దీంట్లోని కరివేపాకు వేసేస్తాం. మంచి కరివేపాకు ఎక్కువ వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే డేలో మనకి లీఫీ వెజిటేబుల్స్ తగలాలి. ఇవన్నీ కూడా లీఫీయే కదా, సో అన్నిట్లలో మనకి వేసుకున్న కొద్దీ చాలా మంచిది. ఇంకొక డౌట్ చాలా మందికి ఉంటుంది ఏంటంటే, మేడం యోగా చేయకపోయినా ఓకేనా, అంటే ఎక్సర్సైజ్ చేయకపోయినా ఓకేనా, ఓన్లీ డైట్ ఫాలో అయితే బక్కగా అవుతామా లేదా ఇంకేదైనా? సో చూడండి, బక్కగా అవ్వడానికి మీరు ఓన్లీ డైట్ చేసినా ఓకే, కానీ అలా కుదరదు కదా. మనకి లోపల నుంచి హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఆర్గన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి మనం చేసే ప్రాసెస్ తొందరగా అవ్వాలన్నా, బాడీ టోనింగ్ అవ్వాలన్నా కంపల్సరీ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ యోగా ఏంటి, మీరు కూర్చున్న దగ్గర ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. యోగాతో ఇంకా బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటున్నప్పుడు ప్రాణ అనేది త్రూ అవుట్ ది బాడీ పాస్ అవుతూ ఉంటుంది కదా. సో టూ మెనీ అడ్వాంటేజెస్ ఇస్తూనే ఉంటుంది. సో అందుకని కంపల్సరీ యోగాని యాడ్ చేసుకోండి. వాకింగ్ కూడా అంతే, చాలా మంచిది. మీరు రోజులో గంట చేయగలిగితే గంట చేయండి, 15 minutes అయితే 15 minutes, మీ ఇష్టం, ఇంకా మీ టైంని బట్టి. మీరు దీంట్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ కావాలనుకుంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఏమున్నాయో నేను అవి వేసేసుకుంటున్నాను. టమాటో, క్యాప్సికమ్ ఉన్నాయి, సో వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనకి ఫైబర్, ఇంకా బయట నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎన్ని వెజిటేబుల్స్ తింటే అంత మంచిది. సో కలర్ఫుల్ ఉండేలాగా చూసుకోండి ప్లేట్ని. ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము.
మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మీకు ఎక్కువ ఇష్టమా తక్కువ ఇష్టమా దాన్ని బట్టి. పసుపు వేసేసుకున్నాము. ఇప్పుడు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్. నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నాను, టొమాటో కూడా వేసుకుంటున్నాను. మంచి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది, వైటమిన్ సి కూడా వస్తుంది. ఇది కొంచెం సేపు గోల్నిద్దాము. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టిద్దాం. మిల్ మేకర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో మనము మీ వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా మనకి వెయిట్ లాస్ ఫ్యాట్ తగ్గడానికి, మనకు కొలెస్ట్రాల్ ఉన్న ఇలాంటివన్నీ కూడా పోతూ ఉంటాయి. మనం హెల్దీ ఫుడ్స్ తీసుకుంటున్నాం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో బాడీలో అన్ని రకాలుగా హెల్దీ అవ్వటం స్టార్ట్ అవుతుంది, ఆర్గన్స్ అయినా ఏదైనా సరే. అండ్ వెయిట్ లాస్ అంటారా, మన మెటబాలిజం పెరిగినాక గట్ హెల్త్ బెటర్ అయ్యి డైజెషన్ మంచిగా అవుతుంది అనుకోండి. మనం ఎక్సర్సైజ్ చేసి కొంచెం మంచి క్లీన్ ఫుడ్ తింటున్నామా ఆటోమేటికలీ టోనింగ్, ఇంచ్ లాస్, వెయిట్ లాస్ అన్నీ అవుతానే ఉంటాయి. అంతా ఒక ప్రాసెస్, ఓపిక పట్టాలి. వెంటనే తగ్గాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. మీరు ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అనుకుంటే జస్ట్ దీంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి ఇలాంటివన్నీ మీకు ఇంకా ఏదైతే ఫ్లేవర్ ఇష్టమో కొంచెం నిమ్మకాయ పెట్టుకొని అన్నీ వేసుకొని ముందే పెట్టేసుకున్నా సరే, లేదా ఇది మొత్తం వాటర్ పిండేసాక పెట్టుకుంటే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే మొత్తం మనం వాటర్ తీసేస్తాం కదా. సో దీంట్లోనే కొంచెం మసాలా పొడి వేస్తున్నాను నేను టేస్ట్ కోసము. కొంచెం చాట్ మసాలా, మీ దగ్గర జీలకర్ర పొడి, ధనియాల పొడి ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి, టేస్ట్ కూడా ఇంకా మంచిగా అవుతుంది. కొంచెం కారం వేసుకున్నాము. ఇది కూడా అంతే, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మీకు అవసరం లేదు ఆల్రెడీ మీరు చేసామనుకుంటే ఇచ్చి పెట్టేసేవచ్చు, ఇంకా మీ టేస్ట్, మీ కంఫర్ట్. చూసారు కదా, ఇవన్నీ రెసిపీస్ చేసుకోవడం అంతా ఈజీ, ఒకటే ప్రాసెస్. అక్కడ ఉండింది మారుతూ ఉంటుంది. అది మనం ఏం గ్రీన్ వేస్తున్నామా, లేకపోతే సోయాలు వేస్తున్నామా, పీస్ వేస్తున్నామా, పల్లీలు వేస్తున్నామా, ఇవే మారుతాయి. మనం టేస్ట్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరము లేదు, అలానే హెల్త్ కూడా కాంప్రమైజ్ అవ్వదు. మన వెయిట్ లాస్ ప్రాసెస్లో అడ్రస్ అన్ని రకాలుగా లాభమే కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మొత్తం గట్టిగా పిండేసేయండి, దీంట్లో వాటర్ నిలపకూడదు, వేసేసేయండి. ఇలా కలిపేసేయండి. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోకుండా మీరు వీక్లీ వన్స్ అలా తీసుకోండి, బెటర్. ఇంకా మీరు దీంట్లో క్యారెట్, బీట్రూట్, పీస్ ఇంకా మీకు ఏది కావాలనుకుంటే అది యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నా కిచెన్లో ఇక్కడ ఏమున్నాయో అవన్నీ నేను యూజ్ చేసినట్టే మీ కిచెన్లో ఏమున్నాయో మీరు అవన్నీ వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా హెల్ప్ అవుతుంది. ఇది తీసుకున్న తర్వాత ఇది ఇంకా అయిపోయింది కదా, దీంట్లో ఒక లెమన్ తీసేసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు పిండేసే. చూసారు కదా, రెడీ అయిపోయింది.
దీని మీద మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మీరు బ్రేక్ఫాస్ట్ లాగైనా తినొచ్చు, లేదా లంచ్ కలా తింటే జస్ట్ కొంచెం ఏదైనా నేను చెప్పాను కదా రోటీ చపాతీ జస్ట్ 1 రోటీ 1 చపాతీ అలా తీసుకోండి. పక్కకు కావాలంటే కొంచెం ఆనియన్స్ అలా వేసుకొని సరిపోతుంది. దీంతో పాటు ఒక బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకున్నా లేకపోతే బటర్ మిల్క్ తీసుకున్నా ఇంకా మీరు సార్టెడ్ ఆ రోజుకి. చూశారు కదా, ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంకెన్నో చూపిస్తూనే ఉంటాను. మన క్లాసెస్ జాయిన్ అవుతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఫ్యామిలీ నుంచి నేను చెప్పినట్టు ఒక్కరు జాయిన్ అయినా మీకు ఎప్పటికీ బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే మీ హెల్త్కి తగ్గట్టు డైట్ ఉంటుంది, యోగా ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అండ్ నేను పర్సనల్గా చూసి చెప్తా ఉంటాను కదా ఇలా చేస్తే మంచిది అలా చేస్తే అని. సో డెఫినెట్లీ కుదిరితే జాయిన్ అవ్వండి. కుదరలేదు అనుకోండి ఇలానే వీడియోస్ అన్నీ చూసి మంచి హెల్తీగా అండ్ హ్యాపీగా ఉండండి. ఓం నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.